కాబట్టి ఈ చేసినదంతా సఫలము కావాలంటే దేవుడు మనతో ఉండాలి. నాతో దేవుడు ఉంటే నేను చేసిందంతా సఫలమవుతుంది అనే ఆలోచన కలిగి ఉండాలి నువ్వు. అంతేగాని దేవుడు ఉన్నాడో లేడో, దేవుడు ఎప్పుడు కలిగిస్తాడు, దేవుడు ఎప్పుడు చూస్తాడు నన్ను, దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడు మాకు అని ఈ ఆలోచనలు కలిగి ఉంటే నువ్వేమీ పొందలేవు. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు చేసిందంతా సఫలమవుతుంది. చూడండి, కొంతమంది ఏమంటారంటే వాళ్ళు చెడిపోయారండి, వీళ్ళు చెడిపోయారండి, వాళ్ళు ఇట్లండి వీళ్ళు ఇట్లండి అని. మనుషులు సాధ్యమే, కానీ ఎవరు చెడిపినా నువ్వు చెడిపోవు. కానీ దేవుడు చెడిపితే నువ్వు చెడిపోతావు. దేవుడు పట్టించుకోకపోతే నువ్వు చెడిపోతావు. దేవుడు నిన్ను పట్టుకోవాలంటే, దేవుడు నిన్ను పట్టించుకోవాలంటే ఆయన చెప్పింది నువ్వు వింటేనే నీకు తోడై ఉంటాడు, నీ మాటలు వింటాడు, నీకు సాయం చేస్తాడు, నువ్వు చేసింది సఫలమవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నీవు చేసిందంతా సఫలమవుతుంది. ఎందుకు సఫలమైందంటే ఇతడు యజమానుడి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. యజమానుడి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంతేగాక దేవుడంటే ఎంతో నమ్మకము, ఇష్టము. అంతేగాక దేవుని మీద ఎంతో బాధ్యత కలిగి వచ్చి ఆరాధించేవాడు, స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. కనుక అతనికి దేవుడు అనేక వరాలు ఇచ్చాడనమాట. యోసేపు అంటేనే కలల భావము కలిగిన వాడు అంటాం మనం. చెప్పండి, ఎవరు? కలల భావము కలిగిన వాడు యోసేపు. దేవుని దర్శనములు కలిగిన వాడు, దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చేవాడు, ప్రజల అన్యాయాన్ని తీసేసి న్యాయంగా నడిపించగలిగిన వాడు యోసేపు. ఎందుకు ఇవన్నీ ఆయనకి ఉన్నవి అంటే ప్రియులారా, అతడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి అతడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసయ్యా నా దగ్గరికి రా, యేసయ్యా నాలో ఉండు, యేసయ్యా నడిపించు. ఇక చెప్పాలంటే ఎన్నో. సో ఈ విధంగా యోసేపు జీవిస్తున్న సందర్భాలలో అతడు చేసిందంతా కూడా సఫలమవుతుంది. మరి ఈరోజు నువ్వు చేసింది సఫలము కాలేదంటే నువ్వు దేవునికి లోబడలేదేమో, దేవుని మాటకు తిరస్కారం కలిగి ఉన్నావేమో, దేవుని వాగ్దానమును పక్కన పెట్టి సొంత ప్లాన్ చేస్తున్నావేమో. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీకేమనిపిస్తుందంటే, నేను చేసింది కూడా సఫలము కావాలి కదా. ఈ రోజుల్లో చాలామంది చెప్పే మాట ఏంటంటే, నేను చేసింది మిగులుబాటు లేదండి, నేను చేసింది కంటికి కనపడుతుంది కానీ చేతికి మాత్రం నిలబడట్లేదు. ఇవి చెప్తా ఉన్నారు ప్రియులారా. కాబట్టి నువ్వు చేసింది సఫలము అవుతుంది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. దానికి నీ బాధ్యత ఉంది. ఏదంటే ప్రార్థించి దేవుని వర్తమానాన్ని అంగీకరించి దేవుడు చెప్పింది విని ఆ ప్రకారం జీవిస్తున్న బాధ్యత నీకుంది. అది చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఇప్పుడు మనం అక్కడే 23వ వాక్యం చదువుదాం. అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేవుని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు. చూడండి, ఈ చెరసాల అధిపతి కూడా దేనిని గురించి కూడా
ఆలోచన చేయకోకుండా ఉన్నాడు. అంటే అన్ని బాధ్యతలు యోసేపుకే ఇచ్చాడు. సరసాల్లో కూడా జైలు నలుగోడల మధ్యలో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మహాభయంకరులు, పనికిరాని వాళ్ళు, కొట్లాడేవాళ్ళు, లేకపోతే భార్యని చంపినోడు, భర్తను చంపిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చెరసాల్లో ఉంటారు. మన ఈ మధ్యకాలంలో ఎవరో చెప్పారు, కుమార్తెను తీసుకొని హాస్టల్లో ఉండే పాపను తీసుకొని వచ్చి బావిలో పడేసిపోయాడంట. బావిలోకి దుంకమని చెప్పి ఆ పాపని ఆ బావిలోకి వేసి వెళ్ళిపోతే ఆ పాప చనిపోయింది. కన్న తండ్రి హాస్టల్లో ఉండే పాపను తీసుకొచ్చి చంపేసినాడు. కాబట్టి ప్రియులారా, ఒక మంచి వ్యక్తి, దేవుడు తోడు, దేవుని భయభక్తులు, దేవుడు అతనితో ఉంటే అతడు చేసే పని ఏంటంటే ఎవరు మోసం చేసినా, ఎవరు ఇబ్బందులు చేసినా, ఎవరు ఎంతమంది రాళ్ళు వేసినా, ఎన్ని కష్టాలే వచ్చినా, నష్టాలు వచ్చినా కానీ తన నీతిని, నిజాయితీని మాత్రం విడిచిపెట్టడు. ఇప్పుడు చూడండి, చెరసాల్లో ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి. జైలు గోడలు ఎగిరిపోదామనే వాళ్ళు ఉంటారు. ఈ జైలు ఎక్కడైనా సందు దొరికితే పారిపోదామనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జైల్లో ఉండే ఆ అధికారి ఆ సమయం అంతా కూడా ఇతని చేతికి అప్పగించి దేనిని గురించి కూడా ఆలోచన చేయకోకుండా ఉన్నాడంటే ఎంత మంచి పరిచారకుడో చూడండి ఒకసారి. వినండి ప్రియులారా, ఈరోజు నువ్వు నీ ఇంట్లో సొంతం మీ అమ్మ నాన్న చెప్పిన మాటే నువ్వు వినవు. ఇక ఏరే వాళ్ళు చెప్తే ఏమి వింటావు చెప్పు నువ్వు? సొంతము నిన్ను నడిపిస్తున్న కాపరిగా ఉన్న దైవ సేవకుని మాటే నువ్వు వినవు. ఇంకేమి దేవుడు నీకు తోడు ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యోసేపును ఒకసారి మనం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ చదవండి, 23 వాక్యాన్ని చదవండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకై ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్టు చేసెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు సఫలమయ్యేటట్లు అతనికి చేశాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక. ఈరోజు చూడండి, దేవుడు నాకు తోడు ఉండాలి, దేవా నువ్వు నాతో ఉండాలనే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ అలవాట్లు మారవు, ఆచారాలు మారవు, పద్ధతులు మారవు. కొంతమంది పేకాట ఆడేది మారరు, మట్కాట ఆడేది మారరు, ఏంటో బెట్లా గిట్లా ఆ బెట్లు కట్టేటివి మారరు, తాగుడు మారరు. ఇక చూడు, మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే అబ్బా నేను తాగను, నేను బాగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నానని చెప్తారు. కానీ వారి జీవితంలో అంతా మోసమే, కుట్రతనమే, అంత భయంకరమైన శాపమే. గమనించండి ప్రియులారా, పాపము ఏం చేస్తుందంటే దానికి చిన్న పెద్ద తేడా ఉండదు, వాయు వరస ఉండదు దానికి, పాపానికి. చూడండి, పాపం చేసేవాళ్ళు వాయు వరస ఏముండదు వారికి. కాబట్టి ప్రియులారా, ఈ పాపాల్ని మోసుకొని, శాపాన్ని మోసుకొని తిరుగుతున్న ప్రజలు. అయితే
దేవుని వాక్యం అంటుంది, యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు చేసిందంత సఫలమగును. హల్లెలూయా.